జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన వైష్ణవి నా మెడకు గుదిబండలా తయారైంది. అనాథలా ఏ అనామకుడి పెళ్ళాన్లానూ పోక ఈ ఇంటి కోడలిగా వచ్చిపడింది. దాన్ని వదిలించుకోకపోతే నేను ప్రశాంతంగా బతకలేను. ఏంటి పొద్దున్నే లాన్లో పిచ్చాకులేమన్నా తిన్నారా? పిచ్చి పిచ్చి వేషాలేస్తున్నారు, పిచ్చి పిచ్చి నవ్వులు నవ్వుతున్నారు. ఏంటి ఎర్రగడ్డ హాస్పిటల్కి ఏమైనా ఫోన్ చేయమంటారా? ఏంటి డియర్, పిచ్చాసుపత్రికి ఫోన్ చేయమంటావా అంటావు? లేకపోతే మీ వికారం వేషాలేంటి, ఆ వెర్రి చూపులేంటి, ఆ వెర్రి నవ్వులేంటి? ఇవాళ వరల్డ్ స్మైల్ డే. నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి. నువ్వు కూడా నవ్వు డియర్. నవ్వటం భోగం, నవ్వకపోవడం రోగం అంట. మాయద రోగాలు పట్టి పీడిస్తున్నాయి మిమ్మల్ని. పని పాట లేని వాళ్ళు ఆ దినం ఈ దినం అంటాం, మీలా ఊసిపోని వాళ్ళు వాటిని సెలబ్రేట్ చేయటం. పొండవతలకి అబ్బా, మొత్తం మందారం ముగ్గుల ఫ్యామిలీ ఫోటో ఎంత బాగుందో. ఈ మాట చెప్పడానిక పనిగట్టుకుని వచ్చారు? అయ్యో, అదేం కాదమ్మా. రాగానే కళ్ళ నిండా కనపడేసరికి అది అలా అంది. ఏంటి ఆగిపోయిన శోభనానికి మళ్ళీ ముహూర్తం పెట్టించుకొచ్చారా? ఇప్పుడు మూడాలట. 3 నెలల వరకు ముహూర్తాలు లేవని మా పంతులు గారు చెప్పారు. ఇక మీరు వెళ్ళొచ్చు. అంటే పిల్లల్ని ఒకసారి చూసి వెళదామని. వాళ్ల మీద అంత ప్రేమ ఉన్నవాళ్ళు 30 గంటలకే చూడాలని వచ్చిన వాళ్ళు అసలు పెళ్ళెందుకు చేశారు? ఇంట్లోనే ఉంచుకోవచ్చు కదా. ఎక్కడ పిలిచిపోతారో అని అత్తయ్య గారి బాధమ్మా. అత్తయ్య గారికి ఇంట్లో వాళ్ళకి 2 రోజుల్లోనే అంత దగ్గరైపోయాము. నిమిషం మేము ఇంట్లో లేకుండా ఇంట్లో ఎవరూ ఉండలేని పరిస్థితి. అత్తయ్య గారైతే మరీను ప్రతి క్షణం మిథునా వైష్ణవి, మిథునా వైష్ణవి అంటూ అమ్మకన్నా ప్రేమగా మా మీద ప్రేమ ఆపేక్ష చూపిస్తున్నారు నాన్న. అత్తారింట్లో అంతకన్నా కావాల్సింది ఏముంటుందమ్మా? వింటుంటేనే ఎంత ఆనందంగా ఉందో. ఆ ప్రేమ ఆపేక్షలు అనుభవిస్తున్న మీరు ఎంత అదృష్టవంతులు. అన్నయ్య గారు, వదిన గారు ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాం వదిన గారు. ఆహా. ఏంటి రాఘవా, పిల్లల మీద మనసు లాగిందా ఏంటి? రేపు అట్ల తద్ది కదా పిన్ని గారు, ఇంటికి తీసుకెళ్లి నోములు నోయించి వాయినాలు ఇప్పిద్దామని వచ్చాము. ఆ విషయంగాని నేనే మీకు ఫోన్ చేయిద్దాం అనుకుంటున్నాను. ఇంతలోనే మీరొచ్చారు. కొత్త కోడళ్లతో మా ఇంట్లో నోమించి వాయినాలిప్పించడం మా ఇంటి ఆనవాయితీ. పైగా పిల్లలతో నోమిస్తానని అమ్మవారికి మొక్కు కూడా మొక్కుకున్నాను. అందుకని మీ కోరికకి అడ్డుపడ్డం లేదు.
అందరం కలిసి ఏ దేవాలయంలోనో ఇద్దరి తరపున నోమిద్దాం. అక్కడ వాయినాలిప్పిస్తే అప్పుడు మీ కోరిక తీరుతుంది, మా ఆనవాయితీ నా మొక్కు తీరుతుంది. బ్రహ్మాండమైన ఆలోచన. ఎంతైనా పెద్ద తలకాయే. నోములు వ్రతాలు బంధాలను బలపరుస్తాయి. తర్వాత తెంపటం చాలా కష్టం అవుతుంది. ఏదో ఒకటి చేసి ముడిపడినివ్వద్దు. తలకాయ ఏదైనా శోభనం జరగకుండా నోములు నోయించటం అరిష్టం. జరిగిన నష్టాలు కష్టాలు మర్చిపోయారా? మళ్ళీ అపచారం చేసి కొత్తవి కొని తెచ్చుకుంటారా? అదేంటి, పెళ్లి కాని పిల్లలు కూడా అట్లతద్ది నోములు నోస్తారు కదా. వీళ్లు నోచుకోవడంలో అభ్యంతరమేంటి, అరిష్టమేంటి? దాందంతా అరకొర జ్ఞానం, అర్థం లేని అనుమానం. వ్రతాలు నోములు కష్టాలను నష్టాలను తొలగించేవే గాని కలిగించేవి కావు. అమ్మకు తెలియని శాస్త్రం లేదు, అనుభవాన్ని మించిన జ్ఞానం లేదు అని అంటారు. అమ్మమ్మ గారు ఎలా చెప్తే అలా చేయటమే. ఎస్, నానమ్మ సుప్రీం, ఆమె డెసిషనే ఫైనల్. చిన్నోడి పెళ్లిలో కూడా నీతో పెళ్ళవగానే నోములు నోయించాను. నీకు గుర్తులేదా రేఖ? అవునవును, నాకు గుర్తుంది. నేను ఉయ్యాలోకి పడ్డా కూడా. రేపు గుళ్ళో నోములు అంతే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.